ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం రామభక్త ఆంజనేయ స్వామి వారికి వాహనం ఒంటా కాదా అనే ఒక కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కొన్ని ఆలయాల్లో ఆంజనేయుడికి వాహనం ఒంటె కనిపిస్తుంది. కొన్ని ఆలయాల్లో రామభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి మాత్రమే కొలువు తీరి ఉంటాడు. అయితే ఈ సంఘటన గురించి వాల్మీకి మహర్షి రామాయణంలో ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ దానికి సంబంధించినటువంటి కథ పరాశర సంహితలో ఉంది. పరాశర సంహిత ప్రకారం భీకరంగా జరిగినటువంటి యుద్ధంలో దుందుబిని వధిస్తాడు వాలి. ఆ మృతదేహాన్ని ఋష్యముఖ పర్వతంపై విసిరేసి వెళ్ళిపోతాడు. ఈ సంఘటన వాలి సుగ్రీవుల మధ్య వైరాన్ని రగిలించింది. ఆ మృతదేహాన్ని ఋష్యముఖ పర్వతంపై వాలి పడేయడాన్ని అక్కడే తపస్సు చేసుకున్నటువంటి మాతంగ ముని చూశారు. వాలి మరోసారి ఈ పర్వతంపై కాలు ఊపితే మరణిస్తాడంటూ శాపాన్ని ఇస్తాడు. ఆ తర్వాత కాలంలో సుగ్రీవుని చంపేందుకు వాలి సిద్ధమవుతాడు. ఈ శాపం గురించి ముందే తెలిసిన సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతానికి వెళ్ళి దాక్కుంటాడు. ఆ సమయంలో సుగ్రీవుని చూడ్డానికి వచ్చినటువంటి హనుమంతుడు పంపా సరోవరం చూడాలని ఉందని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు పంపా సరోవరం తిరిగి వచ్చేందుకు వీలుగా ఒంటెని సిద్ధం చేస్తాడు సుగ్రీవుడు. అలా ఆంజనేయ స్వామి వారికి ఆ సమయంలో ఒంటె వాహనం అవుతుంది. అయితే ఆంజనేయుడు శ్రీరాముని కలుసుకున్నది మొదట ఈ పంపా తీరంలోనే. ఎందుకంటే సీతను వెతుక్కుంటూ రామలక్ష్మణులు పంపా తీరానికి చేరుకుంటారు. ధనుర్బాణాలు ధరించి వస్తున్న వీరులు ఎవరో తెలుసుకుని రమ్మని ఆంజనేయ స్వామిని పంపిస్తాడు సుగ్రీవుడు. అలా ఆంజనేయుడు మొదటిసారిగా శ్రీరాముణ్ణి పంపా తీరంలో కలుసుకుంటాడు. అందుకే ఆ ప్రాంతం అంటే వాయుపుత్రుడికి ఎంతో ఇష్టం. ఆయన భజనలు కీర్తనల్లోనూ పంపా తీర నివాసాయ గంధమాదాన వాసినే అని ఉంటుంది. అంటే ఈ నదీ తీరంలో దట్టమైన ఇసుక మేటలు ఉండేవి. అందుకే ఈ ప్రాంతంలో తిరిగేందుకు అనువుగా ఆంజనేయుడికి ఒంటెని ఇస్తాడు సుగ్రీవుడు. రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి వృషభం లాంటి బలిష్టమైన ఒంటెను వాహనంగా ఎంచుకున్నాడని కూడా ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు. అయితే అన్ని ఆంజనేయ స్వామి వారి ఆలయాల్లో ఒంటె ఉండదు. సువర్చల సహిత ఆంజనేయ స్వామి వారి ఆలయాల్లో శివుడు ముందు నందిలా, ఆంజనేయ స్వామి వారి ముందు ఒంటె విగ్రహం ఉంటుంది. వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు మనోవేగంతో ప్రయాణిస్తాడని చెప్తారు. ఎడారిలో మనిషికి సహాయపడే చివరి ఆశ్రయం ఒంటె. అలా జీవితంలో ఎలాంటి ఆధారం ఇక లేదు, ఎలాంటి ఆశ లేదని భావించేవారు స్వామివారిని ప్రార్థిస్తే కష్టాల నుంచి బయటపడేస్తాడని ఈ కథ వెనుకటువంటి ఆంతర్యం. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియాం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి తెలుసుకున్నారు కదా స్వామివారి వాహనం ఉంటే ఎలా అయిందో. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత. ముందుగా సనా